నమస్కారం ఎస్ఎస్సి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని ధీమా. దరఖాస్తు పెట్టుకుంటే ఇంటర్మీడియట్ మంజూరు చేస్తాం. లబ్ధిదారులకు ఇంటర్మీడియట్ మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి కొండ. పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. పార్టీ మారినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. మాజీ కార్పొరేటర్. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. 42వ డివిజన్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో నిలిచిందని గుర్తు చేశారు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కేబుల్ బ్రిడ్జ్, మరోవైపు మానేర్ రివర్ ఫ్రంట్, నగరంలో అందమైన కూడళ్లు, వీటన్నింటినీ గాలికొదిలేశారని, కనీసం రోడ్లపై గుంతలు పడితే పోర్చడానికి కూడా ₹2 నిధులు తీసుకురాలేదన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి లేని పాలనతో నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, ప్రజలు మరోసారి బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, దెండిగాల మహేష్, గందే మహేష్, బోనాల శ్రీకాంత్, వాల రమణారావు, ఎడ్ల అశోక్, నాయకులు సుంకిసాల సంపతరావు, జువాడి రాజేశ్వరరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ కాలనీ నుండి గండ్ర రఘునాథరావు బ్యాంక్ కాలనీ పుట్టినప్పటిగా అదే డివిజన్ ఉండడం, అక్కడ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా సంబంధం ఉన్న వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, ఈరోజే రిజర్వేషన్ రావడం, మా పార్టీ అభివృద్ధి చేసింది మేమే అని చెప్పడం, అందుకే ఈరోజు గండ్ర రఘునాథరావు గారిని మా పార్టీలకు రావడం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు కూడా ఈ రోజు నుంచి అక్కడ మొత్తం మంది కూడా మేము పార్టీలో జాయిన్ అయిపోతాం. ఇక్కడ ఉన్న కొంచెం దుష్ట శక్తులు, ద్రోహులు పార్టీ ద్రోహం చేసిన విధంగా సామాన్య మానవులుగా మేము ఎట్టి బస్సులో పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు పార్టీలో చేరినందుకు వారికి గండ్ర రఘునాథరావు మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ముఖ్యంగా గౌరవ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకుందామని చెప్పే ప్రయత్నం. ఈ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలని ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ ఇద్దరు ఒకటయ్యి ఫస్టే మాకు అలర్ట్ వచ్చింది. గంగుల కమలాకర్ ఇంట్లో ఉన్న మొత్తం ఓట్లు వేరే వాడేయంగానే మేము అలర్ట్ అయినాం, ప్రజలు చైతన్యం చేసినాం, అధికారులు దృష్టికి వెళ్ళినాం. మళ్ళీ యథావిధిగా ఆ రోజు పోరాటం చేసి మా ఇండ్లు మొత్తం కూడా మా వాడ తీసుకొచ్చడం జరిగింది. లేకుంటే ఈరోజు ఇక్కడ బీసీ ఉమెన్ అయింది, లేకపోతే దీన్ని ఎస్సీగాను జనరల్గా ఎస్సీగా చేసే ప్రయత్నం చేసినారు. సో మళ్ళీ ఆ రోజు పోరాటం చేసినాము, మళ్ళీ మా ఇల్లు కూడా మాకు రావడం జరిగినాయి. ఆ రోజు అడ్డుకున్నారు, ఆ రోజు మొదటి విజయం సాధించినాం. నిన్న కూడా ఈ రిజర్వేషన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ఒక కుట్రవాన్ని ఆల్రెడీ సిపిఎఫ్ అని ఒక యాప్ ద్వారా పెట్టుకొని మళ్ళీ మొత్తాన్ని కూడా మమ్మల్ని అన్యాయం చేయాలని చెప్పి జనరల్ వార్డ్స్ మొత్తాన్ని ఎస్సీగా చేయడము, ఎస్సీ వార్డ్స్ మొత్తాన్ని జనరల్ చేయడం, బీసీ వార్డులు తీయడము, ఇలా నిన్న చేస్తున్నట్టు మేము సోషల్ మీడియా ద్వారా టోటల్ మొత్తం బాహ్య ప్రపంచానికి చెప్పడం జరిగింది. అధికారులనే మళ్ళీ వెనువెంటనే మళ్ళీ భయపడి యథావిధంగా రిజర్వేషన్లు మాకు రావడం జరిగింది. ఇది రెండో విజయం మాకు. లేక ఒకవేళ గిట్ట మేము ఈ సోషల్ మీడియా ద్వారా కానీ అధికారులు దృష్టి చేస్తారు కానీ పోరాటం చేస్తామని ఇక్కడ వార్నింగ్ ఇవ్వకపోతే మేము ఏదైతే పోరాటం చేస్తామో, మేము ఏదైతే పోటీ చేస్తామో అవన్నీ కూడా ఎస్సీగా కేటాయించడం జరిగింది. అది బయట చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ యథాస్థితిగా ఒక మాదే సిప్యాప్కు అగరిస్ట్గా రిజర్వేషన్ వచ్చిందంటే కేవలము ఈరోజు మా కరీంనగర్ కార్పొరేషన్ రావడం జరిగింది. సో బీసీ జనరల్గా మాకు మేయర్ వచ్చింది. అద్భుతమైన విజయం సాధిస్తాం, ఎందుకంటే బీసీలో మా పార్టీ వెంబడే ఉంటాయని చెప్పేసి తెలుసు జరిగింది. ఈరోజు రిజర్వేషన్లు బ్రహ్మాండంగా అనుకూలం వచ్చినాయి. రిజర్వేషన్లు ఎంతోమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ విజయంగా మేము సాధించినాం. 2 విజయాలు అయింది, 3వ విజయము మేయర్ కైవసం చేసడమే మా 3వ విజయంగా భావిస్తాం. అద్భుతంగా నేను పుర ప్రముఖులు చెప్తున్నాను, ఈ 2 పార్టీలు దొంగలు గుర్తుపెట్టుకోర్రి. 10 సంవత్సరాల క్రితము నగరం ఎలా ఉండే కరీంనగర్ నగరం, 40-50 సంవత్సరాలు పరిపాలించిన ఇదే బీజేపీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కరీంనగర్ నగరము విధ్వంసమే ఉండే, అసలు అడుగుపెట్టే రాని పరిస్థితి ఉండే. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను ఈ రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చాం.
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మహోత్సవానికి రావాల్సిందిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్ట పురుషోత్తమరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదివారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో మున్నూరు కాపు సంఘం బాధ్యులు వారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ నెల 25వ తేదీన సికింద్రాబాద్లో జరిగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారికి ఆహ్వాన పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్ట పురుషోత్తమరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కోసం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆహ్వానించామన్నారు. ఈ నెల 25వ తేదీన సికింద్రాబాద్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపు సర్పంచులను సన్మానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్ట పురుషోత్తమరావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్, రాష్ట్ర కార్యదర్శి ఈసంపల్లి వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారపు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్, నాయకులు కూరగాయల తిరుపతి, కర్ర సూర్యశేఖర్, మిడితొట్టి నవీన్, నాయకురాలు కస్టర్ల రేణుక తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర డైరీ ఏదైతే శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ సిక్ విలేజ్ సికింద్రాబాద్లో ఈ నెల 25వ తేదీ 11 గంటలకు ఏదైతే దాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నామో ఆ ఆవిష్కరణ సభకు గంగుల కమలాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సర్పంచులు గెలిచిన వారందరికీ ఆ కార్యక్రమంలోని సన్మానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారపు లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, ఈ డైరీ కమిటీ కో చైర్మన్ ఈసంపల్లి వెంకన్న గారు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ గారు, మీరంతా, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గారు, అదేవిధంగా కూరగాయల తిరుపతి గారు, కంజర్ల రేణుక గారు, ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ గారు పాల్గొన్నారు. పార్టీ మారినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రేకుతి డివిజన్ చెందిన మాజీ కార్పొరేటర్ సుధాకోని మాధవి కృష్ణగౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత 2 రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేంద్రరావు తమ ఇంటికి వచ్చారని, ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించామని, అయితే వెంటనే వారి దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కండువాన్ని మాకు కప్పడం జరిగిందని, వెంటనే ఆ కండువాన్ని తీసేశామని, ఆ సమయంలోనే కొంతమంది గిట్టని వాడి ఫోటోలు తీసి మీడియాకు అందించారని పేర్కొన్నారు. గతంలో రేకుతి డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో డివిజన్లో అనేక విధాలుగా కరీంనగర్ ధీటుగా అభివృద్ధి చేశామని, అలాంటిది పార్టీ విడిచిపోవడం అనేది కేవలం కొంతమంది దురుద్దేశంతో చేసిన కుట్రే అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే ఉంటామని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహడి మండలంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఆలయానికి చేరుకుని ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కాకతీయుల కాలంలో మహావీరుడైన ప్రతాపరుద్రుని కాలం నుంచే సింగరాయుడు పేరు మీద ఈ జాతర సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర హుస్నాబాద్ ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలుపుతూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకున్నారు. రుద్రుని కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహుని ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై,
తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఇందిరా మహిళలకు బిల్లులు 3 లెవెల్లో చెల్లింపులు జరిగాయని మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జంగారెడ్డిపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడే సదరు మాజీ ప్రజాప్రతినిధి గత 10 సంవత్సరాలు ఏ దందాలు చేసిండో ఆ ప్రజలకు తెలుసు. వారు చేసిన దందాలు టాప్ టు బాటం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సర్పంచుల వరకు తెలుసన్నారు. కానీ ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు నిర్దేశించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ మరి అందరికి కూడా మొన్ననే బిల్లులు చెల్లించడం జరిగింది. త్వరలో పూర్తి చేయాలని మరొక 3.5 లక్షలు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి. L1, L2, L3 అయిపోగానే ఆయిల్లను కూడా మేము శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 200 ఉచిత కరెంట్ ఏదైతే ఉన్నదో ఈ మధ్యకాలంలో ఎవరైతే నమోదు చేసుకోలేదో అది ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే కొత్తగా కట్టినటువంటి ఇళ్ళకు కానీ వాళ్ళు కనెక్షన్లు ఇస్తారు. ఫ్రీగానే కరెంట్ కూడా వస్తుంది. 200 యూనిట్ల లోపల యూజ్ చేసుకుంటారు. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజల కోసం చేసే ప్రభుత్వం. అందునుంచే ఈరోజు రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఈ యొక్క మండలం కానీ సుభిక్షితంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. కరీంనగర్ పట్టణంలోని గణేష్ నగర్ 57వ డివిజన్లో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోర మహిపాల్ ఆధ్వర్యంలో మెడికోర్ ఆసుపత్రి సౌజన్యంతో గణేష్ నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని కోర మహిపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోర సుజాత మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో బీజేపీ బూత్ అధ్యక్షులు కోట్ర తిరుమల్, గోలి సురేష్, ఎట్ల విక్రమరెడ్డి, యజ్ఞగౌడ్, బీజేపీ నాయకుడు శంకర్, పెట్ల స్వామి, కిరణ్, శ్రీ సాయికోట్ మెడికోర్ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ లోకేష్, అబ్దుల్ వారీస్, సంతోష్, శ్రీకాంత్, గట్టు శ్రావణి, హారిక, అంజలి, సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, కోట కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మా 50వ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించడంతో ఆశావాహులుగా బీజేపీ నుండి టికెట్ ఆశిస్తూ ప్రయాసవార్థమై ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది గణేష్ నగర్లో. దీనిలో భాగంగా ఫ్రీ బీపీ అండ్ షుగర్, ఈసీజీ ఇంకా ఇతరత్ర టెస్టులు ఏమైనా కావాల్సి వచ్చినా కానీ హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో 50% డిస్కౌంట్పై చేయించబడను. అలాగే ఫ్రీగా మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు 100 మంది పేషెంట్లకు ఫ్రీగా చూడడం జరిగింది. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జగిత్యాల డివిజన్ రీజియన్ల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సమావేశం ఆదివారం కరీంనగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఓబీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని తెలిపారు. పదోన్నతుల్లో, బదిలీలు, సంక్షేమ పథకాల అమలులో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యం ఓబీసీ ఉద్యోగుల హక్కులను కాపాడేలా స్పష్టమైన విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించగా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘం కృషి చేస్తుందని శంకర్ భరోసా ఇచ్చారు. across the bank, all regions, సెంట్రల్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది అని అటువంటి ఆ స్థాయికి మనం తీసుకెళ్తున్నాం అసోసియేషన్. మన కరీంనగర్ మరియు జగిత్యాల రీజన్స్ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క ఏరియా మీటింగ్కి సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ మరియు కరీంనగర్ అండ్ జగిత్యాల యొక్క రీజనల్ కమిటీ సభ్యులందరూ మరియు ఈ రీజియన్లో ఉన్న ఓబీసీ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఓబీసీ అసోసియేషన్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ పనుల గురించి మరియు మనం మేనేజ్మెంట్తో చేస్తున్నటువంటి సభ్యుల యొక్క అభివృద్ధి కోసం మనం చేస్తున్న ప్రతి ఒక్క పని గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ ఈ యొక్క రీసెంట్ కాలంలో జరిగినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సభ్యులకు తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య 2026 డైరీ మనం కంప్లీట్గా బ్యాంక్లో ఉన్న 17 రీజియన్స్ మరియు హెడ్ ఆఫీస్లో ఒకే రోజున జనవరి 1వ తేదీన దాదాపుగా 3000 డైరీస్ని ఒకే రోజు లాంచింగ్ చేసి సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మనం
సంఘం అనేది బలోపేతం కావడానికి సభ్యుల యొక్క యూనిటీ అనేది ముఖ్యంగా ఉంటుందని తెలియజేస్తూ సభ్యులందరినీ కూడా ఎథికల్ బ్యాంకింగ్ చేస్తూ ఎటువంటి ఇతర సమస్యల్లో చిక్కుకోకుండా మరియు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ రీజనల్ కమిటీ ద్వారా సెంట్రల్ కమిటీకి తెలియపరిస్తే డెఫినెట్గా మేము వాటిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అఫీషియల్గా కాల్పర్ బ్లడ్ లాంచ్ చేశారు. డోనర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్లో భాగంగా కరీంనగర్లో మిత్రబృందంతో కలిసి పాస్టరింగ్ క్యాంపెయిన్ చేసినట్లుగా ఫౌండర్ చింతల సంపత్ తెలిపారు. ఈ సందర్భంగా కాల్పర్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతల సంపత్ మాట్లాడుతూ అందరూ www.carpelbloodfoundation.comలో డోనర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతల సంపత్, పాత సంతోష్, సురభి, శ్రీధర్, పాత శ్రీనాథ్ మరియు ప్రకాష్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా యూనిక్ కాన్సెప్ట్ తోటి కాల్పర్ బ్లడ్ ఫౌండేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 13న తెలంగాణ డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు అఫీషియల్గా లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే డోనర్ డీటెయిల్స్ ప్రైవసీ కాన్సెప్ట్, డొనేషన్ తర్వాత డోనర్ డీటెయిల్స్ హైడింగ్ కాన్సెప్ట్ అప్ టు 3 months వరకు, అండ్ వితిన్ 30 minutesలో పేషెంట్ అటెండెంట్కి బ్లడ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియాలోనే ఎక్కడా లేకుండా మనం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించేసి మనం కాల్పర్ బ్లడ్ ఫౌండేషన్ అనేది వెబ్ అప్లికేషన్ అనేది రూపొందించడం జరిగింది. ఈ విధంగా మనము బ్లడ్ డొనేషన్ కానీ తర్వాత బ్లడ్ అరేంజ్మెంట్స్ కానీ దాదాపు 20 years నుండి మనం చేస్తున్నాము. ఎవరికైనా మనము రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్ చేయడం జరుగుతుంది. కొంతమంది అవైలబుల్ ఉండడము, అవైలబుల్ లేకపోవడము, ఇవన్నీ మనం చూసాము. సో ఇవన్నీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో అండ్ డోనర్ డీటెయిల్స్ ప్రైవసీ కాన్సెప్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనము ఈ వెబ్ అప్లికేషన్ని రూపొందించాము. సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025ను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం ఎంఈఓ ప్రభాకర్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో క్రీడాజ్యోతి ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రామకొండలో ఈ క్రీడాజ్యోతి ర్యాలీని ప్రారంభించగా ఆ ర్యాలీ ధర్మారం చేరుకుంది. స్థానిక ఎంఆర్పీ కార్యాలయం వద్ద క్రీడాజ్యోతిని వెలిగించి విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం సర్పంచ్ వీర్పన్, వ్యాయామ ఉపాధ్యాయులు సౌజన్య కుమార్తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది రామగుండంలో మొదలై రామగుండం, పాలకుర్తి, ధర్మారం, జూలేపల్లి మండలాల మీదుగా ఎలిగేడు మండలంలో ఈ ర్యాలీ అనేది ముగుస్తుంది. ప్రస్తుతం మనం ధర్మారం మండలంలో ఈ క్రీడా జ్యోతి ర్యాలీని మనం ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో సీఎం కప్ నిర్వహించబడుతుంది. ఇది 2025 సెకండ్ ఎడిషన్ ఇప్పుడు నిర్వహించబడుతుంది. ఇందులో సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ 3 విభాగాలుగా దాదాపు 44 రకాల క్రీడలు దీంట్లో నిర్వహించబడతాయి. కావున గ్రామీణ క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని అందరు దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మండల పక్షాన నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. మానకొండూరు నియోజకవర్గం ఎల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ కార్యక్రమానికి హాజరై రామలింగేశ్వర స్వామి వారిని మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రత్నమయ్యి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ప్రతి సంవత్సరం ఉవ్వెత్తున ఇక్కడికి మండల ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం ఆలయ అభివృద్ధి కోసం కృషి చేశామని గుర్తు చేసుకున్నారు. వారితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. నారాయణి నమోస్తుతే. ఓం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీరామణీయం సమర్పయామి, నమస్కరోమి.
ఈశానస్రవై ధన్యవాదాలు తెలియజేస్తాను. 10 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అభివృద్ధి విషయంలో కానీ ఇంకా ఈ జాతరలు గొప్పగా నిర్వహించే విషయంలో కానీ 10 సంవత్సరాల నుంచి మరి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేయడం జరిగినది. ఇలా దేవుని ఆశీస్సులతోని జాతర అంతా కూడా చాలా కన్నుల పండుగ జరుగుతూ ఉన్నది. కాబట్టి సంక్రాంతి తెల్లారి చాలా గొప్పగా నిర్వహించుకున్నటువంటి ఈ పండుగలో ఆ దేవుని దీవెనార్తి నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా జరుగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మన ఇల్లంతకుంట మండల ప్రజలకు మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు అందరిపై ఆ శ్రీ రామలింగేశ్వర స్వామివారి కృపా కటాక్షం ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు చూసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి జాతరకు చేసిన భక్తులకు అదేవిధంగా మండల ప్రజలకు ఆయన కరుణా కటాక్ష రామలింగేశ్వర స్వామి జాతరకు చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లు రాని వారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావత్తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. 3,520 మంది మహిళలకు ₹1,13,00,000 వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. 18 ఏళ్లు పైనున్న మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో అర్హులైన 372 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకుంటున్నారన్నారు. హుస్నాబాద్ టౌన్లో మొదటి దశలో 170 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పుడు 370 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇళ్లు కావాలన్న వారందరికీ ఇస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. వెంటనే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. సామెత ఉంది, ఎందుకంటే ఇల్లు కట్టించలేదు పెళ్లి చేసి చూడనే సామెత ఉన్నది. ఇల్లు అనేటువంటిది ఒక కళ. ఆ కళ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ 10 ఏళ్లల్లా ఎంతమంది చూసిన ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబల్ బెడ్రూమ్ అన్నాడు, అల్లుడ తేడా వాడుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలైన కట్టేస్తున్నారు. హుస్నాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో 170 పైన, ఇప్పుడు 370. అట్లనే 173 ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చినాం. అయితే ఇలా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్లికేషన్లు పెట్టుకోండి, అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు చూసి రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పుడు రేషన్ కార్డు అడగగానే వస్తున్నాయా లేవా? రేషన్ కార్డు వస్తా ఉంది. సన్న బియ్యం ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం. కంటిన్యూగా సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇలా సన్న బియ్యం గతంలో దొడ్డు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండే, ఇలా సన్న బియ్యాన్ని తింటున్నారా లేదా? సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. సింగరాయి వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ యువకుడు శివసాయి లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు. వాగులో స్నానం చేస్తున్న వారు గమనించి బయటకు తీసే లోపే మృతి చెందాడు. మృతుడు శివసాయి హుస్నాబాద్ పట్టణానికి చెందినవాడిగా గుర్తించారు. హైదరాబాద్లో చదువుతున్న శివ సంక్రాంతి సెలవుల నిమిత్తం హుస్నాబాద్లో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేడు స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లి వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శివ మృతితో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మృతదేహం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఎవరు ఏం లేదు ముందుకెళ్ళిన మూడు వేల చెప్తామని చెప్పి ముందుకెళ్తే ఇవ్వలేదు కాంటాక్ట్ లేదు ఏం లేదు గుట్ట మీద దాకా పోయినాక ఆయన కాంటాక్ట్లో ఏం లేదు సర్పంచ్ కలిసి ఆయన చెప్పినాం ఆయన చెప్తాను స్పాట్ తీసుకున్నాడు వీళ్ళు కిందకి తెచ్చుకొస్తుంది ఈ అంటే కష్టం ఎంతమంది వేయరు దోస్తులా శాసనసభలో చెప్పిన విధంగా రిటైర్డ్ జడ్జితో సాంకేతికంగా శాస్త్రీయంగా జిల్లాల హద్దులు పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ జిల్లా కాకుండా మల్కాజ్గిరి జిల్లా చేశారన్నారు. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే ఇక్కడి ప్రజలు నిరసనలు దీక్షలు చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని పునరుద్ఘాటించారు. ప్రజల అభిష్టం మేరకు జిల్లాలు, ప్రాంతాలు ఉండాలని పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి హుస్నాబాద్కు వచ్చినప్పుడు హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని తెలిపారన్నారు. అప్పుడు బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాతే పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అవుతారని, స్థానిక నాయకులపై అన్ని రకాల సర్వేలు జరుగుతున్నాయన్నారు. గెలుపు ఆధారంగా సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు వస్తాయని, పోటీ చేసేవారందరూ వార్డులో తిరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు అభ్యర్థి గెలుపు అని, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక పార్టీకి అనుసరణలోనే జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ ఇంతకుముందు జిల్లా కాదు, జిల్లాలు చేసినప్పుడు మల్కాజ్గిరి చేసారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో 1960లో సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంసీహెచ్గా కలిసింది. 70లో జిహెచ్ఎంసీగా మారింది. అప్పటి నుంచి మేమేం మార్పియలే. వాళ్ళ టైంలో మల్కాజ్గిరి జిల్లా అయింది, వాళ్ళ టైంలో ఈ జిల్లాలు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ జయం గద్దం లేదు కదా. తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కావాలి, రాజకీయం చేయొద్దు, వాళ్ళు ఆవేదన ఉంది. అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్షలు చేశారు. ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు, ఈ ప్రాంత ప్రజలు అమరనిరాశ చేశారు. అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపిన మాట వాస్తవము. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జితోటి సాంకేతికంగా, శాస్త్రీయంగా హద్దులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలు చెప్పినాం. ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లో కలపడం మా బాధ్యత. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలనే దాని మీద బరాబర్ నెరవేరుస్తాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా ఇలా తప్పకుండా హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలను అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాతారెడ్డి దర్శించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తల్లులకు చీరలు సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు సుజాతారెడ్డిని సాదరంగా ఆహ్వానించి సాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తోట మోహన్ స్వప్న, బొల్లం లింగమూర్తి, రిటైర్డ్ ఎస్ఐ సాగర్, కొండూరి అనిల్, భాస్కర్ రావు, అలాగే శ్రీ మోహన్ రావు, రవీందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని ధీమా. దరఖాస్తు పెట్టుకుంటే ఇంటర్మీడియట్ మంజూరు చేస్తాం. లబ్ధిదారులకు ఇంటర్మీడియట్ మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొన్నం. పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. పార్టీ మారినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. మాజీ కార్పొరేటర్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.